ప్రభునందు ప్రియమైన ఉమ్మంగి గ్రామ ప్రజలందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, మరి సుదూర ప్రాంతాల నుండి మరి మీ వద్దకు మరి కొన్ని విషయాలను గురించి తెలపడానికి, దేవుని గురించినటువంటి కొన్ని మాటలు తెలపడానికి మీ మధ్యకు వచ్చాము. దయతో ప్రేమపూర్వకంగా మరి కొద్ది నిమిషంలో ఈ మాటలు వింటారని మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నామండి. ప్రియమైన వారలారా, ఈ రోజు భూమి మీదకి వచ్చినటువంటి మనిషి మరి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎవరిని పూజించాలి, ఎవరు నిజమైన దేవుడు అన్న విషయంలో అనేకమైనటువంటి సందేహాలను వెళ్లబుస్తున్నాడండి. మరి ఏదో మన యొక్క భారతదేశం గురించి ఆలోచించగలిగితే మరి 3 కోట్ల మంది మరి దేవుళ్ళు దేవతలు ఉన్నట్లుగా మరి మన యొక్క పురాణాలు చెబుతున్నాయండి. ప్రేమైన వారలారా, వీరందరిలో ఎవరు నిజమైన దేవుడు అని మనం ఆలోచించగలిగితే ఎవరు నిజమైన దేవుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానము అనేక మంది దగ్గర లేదండి. ఎందుకు లేదు అని మనం ఆలోచించగలిగితే మరి అనేక మంది అనేక రకాలైనటువంటి మరి ప్రశ్నలతో ఈరోజు సతమతం అయిపోతున్నారే తప్ప నిజమైనటువంటి ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదు. ప్రేమైన వారలారా, ఎందుకంటే దేవుడు నిజంగా ఎవరికి దేవుడు, ఏ దేవుడు నిజమైన దేవుడు అన్న దాని గురించి మనిషి ఎప్పుడు ఆలోచించట్లేదండి. మనందరికీ తెలిసినటువంటి ఒక నిజాన్ని నేను చెప్పాలనుకుంటున్నానండి. మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు పుట్టామండి. మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకు పుట్టారండి. వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులకు పుట్టారండి. ఇలా ఒకరి వెంబడి ఒకరు, ఒకరి వెనక ఒకరు ఇలా వెళ్లిపోతే ఒక వ్యక్తి తల్లి గర్భంలోనికి, తల్లి గర్భం నుండి తండ్రి గర్భంలోనికి ఇలా వెనక్కి 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 వెళ్లిపోతే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక వ్యక్తి దగ్గరికి పోతాడండి. మూల పురుషుడైన ఒక ఆదాము దగ్గరికి వెళ్లిపోతాడండి. ఇప్పుడు ఏ దేవుడు నిజమైన దేవుడు అన్న ప్రశ్నకు మీకు సరైనటువంటి సమాధానం మీకు కావాలని మీరు అనుకుంటే ఇంతకీ మొట్టమొదటిగా పుట్టిన మనిషికి ఎవరు దేవుడు దీని గురించి మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే మొట్టమొదటి పుట్టిన మనిషి గురించి మరి ఎక్కడ క్లియర్ గా రాయబడి ఉంది అంటే కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే క్లియర్ గా రాయబడి ఉందండి. మధ్య నుండి దేవుడు మనిషిని చేసిన తర్వాత ఆ మనిషిని ఏదైనా వనములో పెట్టి, ఏదైనా వనములో అనేకమైనటువంటి వృక్షాల మధ్య, వృక్ష సంపద మధ్య మీరు ఆనందంగా గడపండి నా బిడ్డలారా అని మరి ఆ బిడ్డలను మరి స్త్రీగాను పురుషుడుగాను నిర్మించి అందులో పెట్టాడండి. అప్పుడు దేవుడి ఆ ఒక్క దేవుడిని వారు పూజించారండి. ఇంతగా ఆ దేవుడు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే ఆ దేవుడే దేవుడి యెహోవా అండి. ఆ యెహోవా మరి మనల్ని అందరినీ కూడా ఈ భూమి మీదకి పంపించాడండి. ఈ భూమి మీదకి పంపించిన ద్వారా మనం అందరము మరి దేవుడి కొరకు బ్రతకాలని దేవుడు అనుకుంటే దేవుడు ఈ రోజు మనం ఏమనుకుంటున్నామండి? ప్రేమ వల్ల మనం మన తల్లిదండ్రుల కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన గ్రామం కొరకు, మన పట్టణం కొరకు మనం బ్రతుకుతున్నామండి. దేవుని కొరకు ఎవరో ఆలోచించట్లేదండి. ఏ దేవుని కొరకు బ్రతకాలని దాని గురించి ఆలోచించట్లేదండి. అందుకే దేవుని గురించి ఆలోచించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తానండి. దేవుని గురించి ఆలోచిస్తే ఎలా ఆలోచించాలి, ఎలాంటి ఆలోచన మనం ఆలోచించాలి? ప్రేమైన వారు మరి ఈ విషయాన్ని మీరు చాలా క్షుణ్ణంగా గమనించాలండి. ఆదాము యొక్క దేవుడు ఏ దేవుడైతే దేవుడో ఆ దేవుని గురించి మనం ఆలోచించాలండి. మన మూల పురుషుడైన ఆదాముకు దేవుడు ఎవరున్నారు? ఆ మూల పురుషుడైన ఆదాముకు పుట్టిన పిల్లలమైన మనకు అదే దేవుడు వర్తిస్తాడు. ప్రియమైన వారులారా, అంతేగాని అనేక మంది దైవాలను గురించి మేము ఈ రోజు మీ యొక్క దేవతల గురించి, దేవుళ్ళ గురించి విమర్శించడానికి రాలేదండి. ఒక నిజాన్ని మీరు తెలుసుకోండి, ఏది నిజమైన దేవుడు అనేటువంటి ప్రశ్న మీ మదిలోనూ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుందండి. ఇన్ని దేవతలు, ఇన్ని దేవుళ్ళు ఉంటే ఏమండి ఏ దేవుడు మనల్ని తయారు చేశాడండి? ఒకవేళ చూద్దామండి, 3 కోట్ల మంది దేవుళ్ళు మనల్ని తయారు చేస్తుంటే 3 కోట్ల మంది 3 కోట్ల రకాలుగా తయారు చేయాలండి. ఈరోజు మనుషులందరూ కూడా 2 చేతులు 2 కాళ్ళు, ఏమండి 2 చెవులు 1 ముక్కు 2 కళ్ళుతో ఉన్నారండి. ఎవరికైనా 8 చేతులు 8 కాళ్ళు, ఏమండి ఒక తోక ఉన్న మనుషులు ఎక్కడైనా చూసారండి మీరు? ప్రేమణ వర్లారా లేదండి. ఎందుకు? కారణం ఏంటంటే మనిషి జంతువు నుండి రాలేదండి. మనుషులందరినీ సృష్టించింది ఒక దేవుడేనండి. ఏమంటే 100 మంది 1000 మంది కోట్ల దేవుళ్ళు మనుషుల్ని సృష్టించలేదండి. ఒక్క దేవుడే మనిషిని సృష్టించాడండి. ఆ సృష్టించిన దేవుడు యెహోవా అండి. యెహోవాని మీరెలా చెప్పగలరండి? ఆ దేవునికి ఉన్న లక్షణాలు ఈ రోజు మన ప్రకృతిలో ఉన్న మరి మన మొక్కలకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి ఉన్నాయండి. ఒక కోడిని మనం కోసేటప్పుడు ఆ కోడి అయ్యో నన్ను ఎందుకు కోసేస్తున్నారు, నేను మీకు ఏ అన్యాయం చేశానని ఎప్పుడైనా అడిగిందండి? ఒక మేకను మనం కోసుకుని తినేటప్పుడు ఆ మేక నన్ను ఎందుకు కోస్తున్నారని అడిగిందండి? ఎందుకు అడగట్లేదండి. ఏమండి అదే మన సహోదరుడు ఎవరైనా మనం కొడితే ఎందుకు కొట్టామని మనం అడుగుతున్నామా లేదా? ఏమంటే దానికి నోరు లేనంత మాత్రాన అడగలేదండి. బైబిల్లో రాయబడి ఉందండి. ఆయా కాలాలను బట్టి జంతువులు కూడా కొన్ని సార్లు మాట్లాడేయండి. కొన్ని సందర్భాల్లో ఎందుకు మాట్లాడేయంటే మనుషులకు బుద్ధి చెప్పడానికి మాట్లాడేయండి. ప్రేమ వల్ల ఒక జంతువుని అడగట్లేదు, ఒక
ఒక తోటకూర మొక్కని నరగట్లేదండి, దాని వేరుతో సహా మొదలతో సహా కోసేస్తామండి మనం. కానీ మనం తినేటప్పుడు అది మనకి ఆహారం బలాన్ని ఇస్తుందండి. ప్రేమను వారులారా, ఒక చెట్టుకున్న ఫలం మనకి శక్తిని ఇస్తుందండి, మన ప్రాణాన్ని నిలబెడుతుందండి. ఒక మొక్కని ప్రాణాన్ని నిలబెడితే, ఒక కోడిని ప్రాణాన్ని నిలబెడితే, ఒక జంతువు నీ కోసం బలైపోయి నీ ప్రాణాన్ని నిలబెడితే, యేసుక్రీస్తు కూడా అలాగే మన కొరకు బలైపోయి మన యొక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి వచ్చాడండి. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత మన అందరము పాపంలో ఉన్నామని, ఈ పాపాన్ని తీసివేసి మనల్ని తండ్రి అని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్లాలని ఏమిటి తన రక్తాన్ని కార్చేశాడండి. ఏమిటి యేసుక్రీస్తు మా కొరకు చచ్చిపోయాడని మీరు ఎలా చెప్పగలరండి అనుకోవచ్చండి. ఏమిటి ప్రకృతిని గమనించండి. ప్రకృతిలో ఉన్న లక్షణం, ఒక చెట్టుని మీరు నరికేటప్పుడు ఏమిటి చెట్టు ఎప్పుడైనా నన్ను ఎందుకు నరుగుతున్నారనేటువంటి ప్రశ్న వస్తుందండి? రాదండి. యేసుక్రీస్తు తనను కొట్టేటప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారనే ప్రశ్న ఆయన వేయలేదండి. తండ్రి వీరు కొడుతున్న వారిని క్షమించమని అడిగాడండి. తండ్రిని ప్రార్థించాడు, దేవుడు తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థించాడండి. ఏమంటే ఒక చెట్టును రాయి విసురుతామండి ఒక పండు కావాలని. ఏమండి రాయి విసిరిన తర్వాత ఆ రాయిని తిరిగి మన మీద విసురుతుందండి చెట్టు ఎప్పుడైనా? చెట్టు ఫలాన్ని ఇస్తుందండి, మనకు ఒక పండుని ఇస్తుందండి. అంటే మనం దానికి కీడు చేసినట్టు మనకి మేలు చేస్తుందండి. ప్రేమైన వారు, యేసుక్రీస్తును కూడా అనేక మంది కీడు చేశారండి. కీడు చేస్తే యేసుక్రీస్తు మనందరి కొరకు మేలు చేసి వెళ్ళాడండి. ఏంటా మేలు? మనమందరం పాపంలో చచ్చిపోకూడదని, మనందరం పాపంలోనే మరణించకూడదని. ఏమంటే పాపం ఉంటే దేవుడి దగ్గర మనం వెళ్ళలేమండి. ఒక మనిషికి రోగంతో చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఒక మనిషి పాపంతో చచ్చిపోకూడదు. ప్రియమైన వారు, పాపంతో చచ్చిపోతే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. ఈ విషయం అన్ని మత గ్రంథాల్లో రాయబడి ఉందండి. అయితే ఏ దేవుడు పాపాల నుండి రక్షించేవాడు అన్న విషయాన్ని మొట్టమొదటి మీరు ఆలోచించండి. ఇలాంటి అనేకమైనటువంటి మాటలు సింహాచలం గారి ఇంటి దగ్గర ఒక చర్చ్ నిర్మించబడిందండి. ఆ చర్చిలో ప్రతి ఆదివారం సాయంత్రం ఏమిటి ఇలాంటి మాటలు అనేకమైనవి చెప్పబడుతున్నాయండి. మీరు రండి మీ మనసును మార్చుకొని దేవుని గురించి తెలుసుకోండి. మీరు ఏదో వచ్చేసి మాకేదో ఇచ్చేయండి అని మేము చెప్పట్లేదండి. మీ మనసును మార్చుకున్న తండ్రి ఉన్న లోకానికి మాతో పాటు మీరు కూడా రావాలని ప్రేమపూర్వకంగా ఈ చిన్న మాటలు మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నామండి. ప్రేమతో ఉన్న మీ అందరూ కూడా మరి క్రీస్తు సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటున్నాం.